అంటున్నాడు అర్థమైంది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూపించి ఒకసారి. మేము కూలి అమ్ముతున్నాం సార్. మేము డైల్ 100 కాల్ చేసి పట్టించేరు మూసేస్తాం. మేము కూలి అమ్ముతున్నాం సార్. మాది కాదు సార్ ఇది. మేము కూలి అమ్ముతున్నాం సార్. పూలు అమ్ముతున్నావు. పూలు అమ్మి ఊరిని చంపుతావు. ఎవరిని చంపుతావు? అది వాళ్ళకి తెలుసు సార్. మాకు సార్ సార్ వాళ్ళు తెలుసు సార్. మాకు సార్ ఎన్ని బండ్లు ఉన్నాయి మొత్తం? నీకు తెలిసిన బండ్లు ఎన్ని ఉన్నాయి? మా దగ్గర ఉన్నాయి సార్. సార్ తెలియని బండ్లు ఎన్ని ఉన్నాయి? నీకు తెలిసిన ఎన్ని ఉన్నాయి? నాకు తెలుసు సార్. తెలియకుండానే దాని చేస్తున్నారు అంటే వాళ్ళు వేరే మీరు సార్. ఏం పెట్టి తయారు చేస్తారు ఇది కోవని? పాలు చక్కెర బొమ్మరవా సార్. పాలు చక్కెర బొమ్మరవా. పాలు చక్కెర బొమ్మాయి రవ్వ. ఎన్ని మంది ఏడారంలో ఇట్లాంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారు మీకు తెలుసా? చాలా బండ్లు ఉన్నాయి. ఆధార్ కార్డు ఉందని అంటే ఏమంటున్నారు మీరు? ఎప్పుడు ఇక్కడ ఆధార్ కార్డు లేకపోతే మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? మేము కూడా తింటాం మేడం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దాని వల్ల మళ్ళీ ఎందుకట్లా గాబర్ అవుతారు? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసేది తప్పు కాదు కదా. పర్మిషన్ ఎవరు? నువ్వు బతకనీకి వచ్చినప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నావు. అది నీకెందుకు? కూలిస్తే నువ్వు ఈ పని చేస్తావా? అదే నీ పిల్లలు తింటారు, తినిపిస్తావా? పిల్లలకు తినబట్టినప్పుడు మరి మన పిల్లలకి ఎట్లా తినిపిస్తాను అన్న నీకు అర్థం కాదు. తినిపిస్తాను సార్. నేను కూడా తినిపిస్తాను పిల్లలకి. ఇదంతా వద్దులే కంటయ్యా. పిఎస్ కి తీసుకో. 100 కి డయల్ చేసి పోలీస్ వాళ్ళకి చేసిన వాళ్ళు 5 నిమిషాలు మళ్ళీ పంపించేస్తారు వాళ్ళని. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు ఇందాక చూసిన వీడియో అది మన తెలంగాణలోని మేడారం జాతరలో జరిగిన ఇన్సిడెంట్. అది ఎవ్రీ ఇయర్ మేడారం జాతరకి అరౌండ్ ల్యాక్స్ ఆఫ్ డెవోటీస్ వస్తారు. ఆ డెవోటీస్తో పాటు చిన్న చిన్న బిజినెస్ ఇట్లా స్ట్రీట్ ఫుడ్స్ కోసం, లేకపోతే లైక్ ఏదైనా ఇట్లా స్ట్రీట్ ఫుడ్స్ కోసం కానీ, లేకపోతే సమ్ అదర్ థింగ్ చిన్న చిన్న బిజినెస్ చేసుకోవడం చాలా మంది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. అలాగే ఒక స్ట్రీట్ వెండర్ కర్నూలు నుంచి కోవా బన్ అమ్ముకోవాలని చెప్పేసి వచ్చాడు. వాడు వైఫ్తో చిన్న బండి పెట్టుకుండొచ్చు. జస్ట్ లైక్ పానీపూరి బండి అట్లా ఒక చిన్న బండి ఉంటుంది, అంతకని చిన్ననే ఉంటుంది. ఇది కర్నూలు సైడ్ కోవా బన్ ఫేమస్. మన సైడ్ దీన్ని హైదరాబాద్లో దీన్ని మస్కా బన్ అంటారు. అరే వాడిది ఏదో చిన్న బిజినెస్ ఏంటి, వాడు డైలీ వేజ్ కోసం వస్తే వీడెవడో తేజస్వి మీడియా అని చెప్పేసి ఒక మైక్ పట్టుకుని ఒక కెమెరా పట్టుకొచ్చేసి ఒక 2-3 వచ్చేసి వాడిని నువ్వు ఇది ఫుడ్ జిహాదీ చేస్తున్నావు, ఇక్కడ హిందూస్ని నువ్వు ఏదో చేయడానికి వచ్చావు, వాడు నువ్వు తిన్న వాళ్ళకి ఏదో అయిపోతుంది, స్లో పాయిజన్ అయిపోయి లాంగ్ టర్మ్లో ఏదో అయిపోద్ది. వీడు ఎక్కడ జర్నలిజం చదువుకుండా వీడి ఇలాంటి గొడవలకు ఏం లేదు తెలుసా అసలు. లేని న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. ఒక 10-15 మెంబర్స్ గ్యాదర్ అవుతారు. ఆ గ్యాదర్ అయినప్పుడు వాళ్ళందరూ ఎక్స్ప్రెషన్స్ కవర్ చేస్తారు. ఇది వాళ్ళకి వ్యూస్ వస్తాయి. ఇది వాళ్ళ అజెండా, అంతకుమించి ఏం లేదు. వీడు ఫుడ్ అడల్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నాడు. అరే నీకు అంత నిజంగా జర్నలిజం చేసేది ఉంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ ద కంట్రీ. లాస్ట్ 10 days నుంచి లాస్ట్ 15-20 days పార్లమెంట్ జరిగింది. అసలు కంటెంట్ చేద్దామంటే పార్లమెంట్ నుంచి నాకు ఏం కంటెంట్ రాలేదు అసలు. ఐ థాట్ ఆఫ్ స్పీకింగ్ ఆన్ బడ్జెట్. అరే బడ్జెట్ గురించి మాట్లాడదామంటే మన ఫినాన్షియల్ మినిస్టర్ సీరియస్గా రెస్పాండ్ అవ్వట్లేదు ప్రెస్కే. నేను బడ్జెట్ గురించి మాట్లాడితే ఎవడు వింటాడని నేను అసలు చేయడం, నాకు అసలు పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్ లేదు బడ్జెట్ గురించి అని చెప్పేసి నేను చేయట్లేదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ హ్యాపెనింగ్. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నాట్ అటెండింగ్ ద పార్లమెంట్. అపోజిషన్ లీడర్ ఈజ్ నాట్ క్వశ్చనింగ్ ద ప్రైమ్ మినిస్టర్. స్పీకర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్ దట్ ఐ సెట్ ప్రైమ్ మినిస్టర్ నాట్ టు కమ్ టు ద పార్లమెంట్ అని చెప్పేసి. అరే మొత్తం పార్లమెంట్ సెషన్స్ మొత్తం చూస్తే రాఘవ్ చెడ్డా ఆప్ ఎంపీ, he is the only guy who spoke for the people. He is the only guy who spoke for food adulteration గురించి కూడా మాట్లాడాడు. అరే మేజర్ కంపెనీస్లో చాలా ఫుడ్ అడల్టరేషన్ జరుగుతుంది. దర్ ఆర్ లాట్ ఆఫ్ ఫుడ్ కలర్ కెమికల్స్ చాలా కంట్రీస్లో బ్యాన్ అయినది. మన ఇండియాలో మేజర్ కంపెనీస్ ఇట్లా యూజ్ చేస్తున్నారు. అంతెందుకు ఇలాంటి వాళ్ళు అలాంటి కంపెనీస్కి వెళ్ళరు, అసలు ఆ గేట్ దగ్గరకు కూడా రానివ్వరు. అదెందుకు డాబర్ హనీ ఉంది, లెట్స్ సే డాబర్ హనీ 100% ప్యూర్ హనీ అని చెప్పేసి అమ్ముతాడు. 97% అంటే షుగర్ సిరప్ ఉంటుంది. పతంజలి ఉంది బాబా రామ్దేవ్ది, దాని మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. వెళ్ళి మాట్లాడు అక్కడ. అస్సలు వీళ్ళు చేసేది అరే ఫస్ట్ టైం ఇండియాలో పర్సనల్ ట్యాక్స్ ఎక్కువ ఉంది, కార్పొరేట్ ట్యాక్స్ పేయర్స్ ఫస్ట్ టైం సమ్ అరౌండ్ 10 lakhs crores or something
పర్సనల్ ట్యాక్స్ ఎక్కువ పే చేస్తారు కార్పొరేట్ ట్యాక్స్ కన్నా. అరే ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి బయట, ఇంత జరుగుతుంది, నువ్వు పోయి వాడేవాడో కోపని అమ్ముకుని వాడిపోయి నువ్వు వెళ్ళి చేసి వాడి మీద నీ పెత్తనం జలాయించి వాడి మీద అరవడము, నీ ఆధార్ కార్డు చూపించు, నీ వాట్ అటర్ నాన్ సెన్స్ ఇస్ దిస్. వెళ్ళి ఆ కిసాన్ దగ్గర కిసాన్ టమాటో కెచప్ దాని మీద ఎన్ని అలిగేషన్స్ ఉన్నాయి, ఆ పతంజలి దాని మీద ఎన్ని అలిగేషన్స్ ఉన్నాయి, వెళ్ళి అక్కడ చేయించు, నీ ప్రతాపం చేయించు. ఇచ్చిన కొడుకులంతా ఏదో వచ్చి వాడు ఎవరిని పడితే వాడిని బెదిరించుకుంటే మైక్ కెమెరాలు పెట్టుకొని వచ్చేసి. ఈ కల్చర్ నార్త్ ఇండియాలో ఆల్రెడీ ఉండే, లైక్ ఈ రిలీజియస్వి క్రియేట్ చేసి స్లోగా సౌత్ కూడా బాగుతుంది. ఇలా ఉందనుకోండి, ఆల్రెడీ ఇప్పటికి బయట డిబేట్ జరుగుతుంది, సౌత్ ఇండియా ఈజ్ మచ్ బెటర్ డెవలప్, మోర్ సివిక్ సెన్స్ ఉంది పబ్లిక్ కంపేర్ టు నార్త్ ఇండియన్ పీపుల్ అని. ఇక్కడ పొల్యూట్ అయిపోద్ది. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పోర్ గోన బి పోర్, రిచ్ గోన లీవ్ ద కంట్రీ. ఆల్రెడీ ఎక్సెస్ ట్యాక్సేషన్, ఈ ఎస్పెషలీ జనాల మైండ్ సెట్, దట్స్ ద రీజన్ రిచ్ ఆర్ లివింగ్ ద కంట్రీ. అండ్ మిడిల్ క్లాస్ గోన శాండ్విచ్ అయిపోతారు. దిస్ ఈజ్ వాట్ గోన హ్యాపెన్. మన మైండ్ సెట్స్ కానీ ఈ ప్రెస్ మీడియా జర్నలిస్టులు ఇలా అని చెప్పేసి చేస్తుంటే ఇంకా హూ గోన సేవ్ ద కంట్రీ?